ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. గత 6 మాసాలు ముగించుకొని సంపూర్ణమైన సంఖ్యలోకి 7వ మాసంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. 2వ పునరుత్థాన దినములో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు గాను, ఆరాధించుటకు గాను, కీర్తించి కొనియాడుటకు గాను ప్రభు అనుగ్రహించిన ఈ సమయానికై దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భక్తుడైన దావీదు తాను పలుకుతున్న మాటలను నమలు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారు, మనం ఆయన ప్రజలము, ఆయన మాప గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపనిచ్చును, ఆయన సత్యము తరతరములో ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేస్తుటివి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతుంది, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతుంది. తండ్రి, మమ్మల్ని కనికరించుము దేవా, మమ్మల్ని పవిత్రపరచు. శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించినట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. నిలబడుచుకుంటే ప్రార్థనలు గడుపుదాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినము వరకు నీ కృపాక్షేమముల ద్వారా మమ్మల్ని నడిపించి తిరిగి సజీవ లెక్కల్లో మమ్మల్ని చేర్చి ప్రభు నీ పాదాల చేతులు నడిపినందుకు వందనాలు. ఈ పునరుత్థాన దినములో అనేకులు నీ యొక్క సంఘములో, సహవాసములో, మందిరములో చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా నేతలు క్రీస్తున్న ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ వర్తమానాన్ని తల్లి మాతో పాటు ఈ కుటికలో పాల్పొందిన ప్రతి బిడ్డను నీ ఆత్మ చేత బలపరచండి. దావీదులో వారు విత్తనమైన వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ అభిషేకులతో వారు నింపి చక్కటి వర్తమానం వినుటకు సహాయంగా ఇచ్చు. అదే రీతిగా ఈ లైవ్ ద్వారా కూడా తండ్రి వర్తమానం వినుటకు సహాయంగా ఇచ్చు. పాటల ద్వారా నేను గణపరుస్తుండగా, మహిమపరుస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద తిరిగి వచ్చినగా మా స్థితులకు ఆరాధన పల్లెకులను మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించండి. ప్రభు మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మాతో కూడా కలుస్తున్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని, కుడి వచ్చిన మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్యలో జరిగించి ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందగలరండి. యేసు నామములో అడిగి బ్రతిమాను తండ్రి, ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. 71వ పాటల ఈ యొక్క పాటల బుక్ లో నుంచి
సునాదముతో రంగులు సిలువ నాదముతో తన్నుర సితారనాదముతో ప్రభు యేసు నిధి సన్నిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి యేసు మానవ జాతిని కోసం యేసు మానవ నీతి విలాసం యేసు పతిత పావన నామం బాసుర క్రైస్తవ శుభనామం రాండి సువాత సునాదముతో రాంగులు సిలువ నాదముతో నాదముతో ప్రభు యేసు దయా నిధి సన్నిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రతి పరమేశ్వరం శుభవాసం రండి సువాత సునాదముతో రాంగులు సిలువ నాదముతో తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయా నిధి సన్నిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాంత జీవం యేసే క్షమాపణాధికారం దాసుల ప్రార్థన సహకారం రాండి సువాత సునాదముతో రాంగులు సిలువ నాదముతో తాంబూర సితారనాదముతో ప్రభు యేసు దయా నిధి సన్నిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి యేసే సంగములో మన కాంతి యేసే హృదయములో మన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసి పాపం జీవన మోతి రాండి సువాత సునాదముతో రాంగులు సిలువ నాదముతో తాంబూర సితారనాదముతో ప్రభు యేసు దయా నిధి సన్నిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి యేసు జీవన ముక్తికి మార్గం యేసు మాతుల భూతుల స్వర్గం యేసు ప్రపంచ శాంతికి స్తోత్రం వాసిగా నమ్మిన ఘన స్తోత్రం రాండి సువార్త సునాదముతో రాంగులు సిలువ నాదముతో తాంబూర సితారనాదముతో ప్రభు యేసు దయా నిధి సన్నిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి హల్లెలూయా 14వ పాఠం సాంగ్ నంబర్ 14 భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును సృజనములపై
జయమునిచిన సుజనములపై జయమునిచిన విజయుడారి నువ్వే కోళ్ళు విజయుడారి నువ్వే కోళ్ళు మదన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు భవ్యమైన బోధలను భవ్యమైన బోధలను బాగుగా నేర్పినావు బాగుగా నేర్పినావు భజన చేయొచ్చ భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును నరుల గావము పరమును ధరను నీవు వచ్చినావు నరుల గావము పరమును ధరకు నీవు వచ్చినావు పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణమానార్పించినావు ప్రాణమును అర్పించినావు భజన చేయుచ భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు చెడిన వాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు పడిన నారు గోకినుండి పడిన నారు గోకినుండి పైకి లేవానే తినావు పైకి లేవానే తినావు భజన చేయుచ భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయే చెయ్యాలికు ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయే చెయ్యాలికు ఎంతయనివా నింపడిలలో ఎంతయని నింపడిలలో ఎవనికి నిసాధ్యంబు కాదు దేవానికి నిసాధ్యంబు కాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. సాంగ్ నంబర్ 7. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు
నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయా 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 బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను దీన దశలో నీడుండగా నన్ను విడువనైతివి బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి భూమి ఆకాశములో సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయా 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 జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయా 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 భుజంగములను అణచివేసి కాచినవు నన్ను పాపలలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి భుజంగములను అణచివేసి కాచినవు నన్ను ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి నే తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయా 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 హల్లెలూయా. చివరిగా నేనేమైనా ప్రభా 67 సాంగ్ నంబర్ 67వ పాట. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాయను వారే వెలివేసిన సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాయను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులే అయినా అంతము వరకు సహించిన ఆయోపులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ దయవలనేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు
నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను దయకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న పాస్టర్మ గారు ప్రధాన గాయకుని యొక్క కీర్తన ఆసాఫ్ రాసిన కీర్తనలు 77వ కీర్తన మొదటి 5 వచనాలు లేదా 6 వచనాలు చదివి వినిపిస్తాను. ఆసావు రాసిన కీర్తనలు 74వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివే. నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చిన్నదేమి. నీ స్వాస్థ్యపు గోత్రములను నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువుల పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నాడు. నిత్యము పాడేయుండు చోటుకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు. విజయ ధ్వజములన్నిటినీ తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్ల నెత్తినట్లుగా వారు కనపడుదురు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేను పడగొట్టి అపవిత్రత పరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా ద్రొక్కుడమనుకొని దేశములోని వాటి అన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచన క్రియలు మాకు కనబడుట లేదు, ఇతరు ప్రవక్తయు లేకపోయిను. ఇది ఎంతకాలము జరుగును, దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. దేవా, విరోధులు ఎందాక నింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషించుదురా. ఆమేన్. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక.
పరలోకము భూలోకమును ఏకైక రీతిగా పరిపాలించిన దేవా, మీకు అనేకమైన ఘననామాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గత వారము మమ్మల్ని రెక్కల కింద కాచి భద్రంగా కాచి ఈ వరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. మమ్మల్ని నీ హస్తము ద్వారా, గాయపడ్డ హస్తము ద్వారా మమ్మల్ని లేవనెత్తి ఈ వరకు విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. ఈ రోజులలో మేము చర్చికి వెళ్ళకున్నా మేము ఇంట్లోనే ఉండి నిన్ను ధ్యానించడానికి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. నీ నామానికి స్తోత్రాలు చెల్లించును గాక. అవును దేవా, మమ్మల్ని నువ్వు ఈ వరకు కాచినావు దేవా. నీ హస్తము ద్వారా మమ్మల్ని భద్రపరిచినావు దేవా. ఈ వారంలో మొదటి రోజులో ప్రవేశపెట్టిన ఎందరికో ఇటువంటి భాగ్యము లేదు, మాకు మాత్రము ఇటువంటి తరుణం ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మమ్మల్ని మా దాంట్లో ఏదైనా లోపమున్నా, మా నడకలలో మాకు ఏ లోపమున్నా మమ్మల్ని సవరించుము దేవా. మమ్మల్ని సిద్ధపాటు చేసి నీ వాక్యంలో వేగిరంగా మేము రావడానికి సహాయం చేయము. నీ వాక్యం ఎల్లప్పుడూ నెమరేసుకోవడానికి సహాయం చేయము. నీ వాక్యములో ఎక్కువగా ఎదిగి నీ వాక్యమును మేము చదువుకొని దాంట్లో ఉన్న మర్మంను తెలుసుకోవడానికి కూడా మాకు సహాయం. ఎల్లప్పుడూ మేము మా పనిలోనే మేము అలసిపోతాము దేవా. నీ వాక్యములో మేము శ్రద్ధ తీసుకుంటలేము దేవా. మాకు నీ వాక్యములను ధ్యానించడానికి మేము రోజు నీ అధ్యాయములను చదివి ఎక్కువగా నీలో గడపడానికి సహాయం చేయము దేవా. మేము వేడుకొనుచున్నాము గొప్ప దేవా. అదే విధముగా దేవా, నీ దాసుడు ఈరోజు వాక్యమును అందిపోవచ్చుండగా మేము ఆ వాక్యము ఏ వాక్యమైతే మాకు అందిస్తున్నారో ఆ వాక్యము మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయము దేవా. ఆ వాక్యంలో ఉన్న మర్మమును మాకు తెలియజేయడానికి సహాయం చేయము. ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధముగా దేవా, గత వారంలో మేము ప్రయాణంలో ఉన్నాము. నీ వాక్యమును మేము ఆన్లైన్లో అందించలేకపోయినా మమ్మల్ని క్షమించుము దేవా. ఇప్పుడైతే లైవ్లో ఎంతమంది ఉన్నారో నీ వాక్యం వినడానికి వేగిరపడి ఉన్నారో, సిద్ధపాట్లో ఉన్నారో, ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి కాచి కాపాడము. వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యంను దయచేయము. వాళ్ళకి ఏ విషయంలో వాళ్ళు కోరినారో ఆ కోరికలు తీర్చే దేవుడు అయినా దేవా. ప్రతి ఒక్కరు వచ్చి లైవ్లో కూర్చొని నీ వాక్యమును వినడానికి సహాయం చేయము దేవా. వాళ్ళు వేగిరపడి ఇంట్లోనే కూర్చొని అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాక్యమును వినడానికి సహాయం చేయవ. మంచి అవకాశమును దయచేసినందుకు నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. ఎంతోమంది నీ వాక్యమును కోల్పోయి ఉన్నారు దేవా. వాక్యములు ఎక్కువగా ఎదుగుతలేరు దేవా. ప్రతి ఒక్కళ్ళు నీ వాక్యమును టీవీల ద్వారా వాళ్ళకు అందించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఇప్పుడు మేము వాక్యంలో వెళ్ళబోచుండగా వాక్యాన్ని మేము మంచిగా శ్రద్ధగా విని ఆ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క విషయంను తెలుసుకొని వేరేళ్లకు మేము బోధించడానికి కూడా సహాయం చేస్తామని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలు నడిపించిన వాస్తవాన్ని బట్టి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. మరి నేటి వాక్య ధ్యానముగా లూకా సువార్త 'చాలాసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించవచ్చు. తిరిగి ఆ వాక్యాన్ని మనము నెమరు వేసుకుందాం. ఇక్కడ 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా ఇక్కడ యెరికో పట్టణములో ప్రవేశించెను. అక్కడ సుంకపు గుత్తేదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఇక్కడ సుంకపు గుత్తేదారుడు అంటే ఇంట్రెస్ట్ మిత్తిలకు నడిపేవాడు. అదొక వ్యాపారం.
ఇచ్చిన దానికి రెండంతలు లేదా ఒక్కంతు మితిలను పొందుకునేవాడు. వాడి వ్యాపారమే అది. వాడు ధనవంతుడుగా ఉన్నాడు. ఆ యొక్క ప్రాంతంలో, ఆ యెరికో పట్టణములోనే ధనికుడుగా, మంచి పేరు కలిగిన వ్యక్తిగా, సుంకపు గుత్తెదారుడుగా, అందరికీ డబ్బులు ఇస్తూ సుంకాన్ని వసూలు చేస్తూ ఆ రీతిగా ధనవంతుడైన జక్కయ్య అనే ఒక పేరు గల వ్యక్తి ఆ యొక్క యెరికో పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ సమయం ఆయన అక్కడ ఇక్కడ ప్రసంగిస్తూ ఆ గలిలయ తీర ప్రాంతాల నుండిగా చిన్నగా ఆయన యెరికో పట్టణంలోనికి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించగానే అక్కడ ధనవంతుడు ఉన్నాడు, సుంకపు గుత్తెదారుడు ఉన్నాడు. మరి ఆయనలో ఒక ఆశ. ఎందుకు? ఈయన ధనవంతుడు కదా, సుంకపు వసూలు చేసేవాడు కదా, అనుదినము ద్రవ్యము చూసేవాడు కదా, ద్రవ్యముతో ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కదా. ఎందుకు? ఆయనలో ఒక ఆశ. ఈరోజు ధనికుడుగా కొంచెం ధనము సంపాదించే వారికల్లా కొంచెము లైఫ్లో బిజీ అయ్యే సిచ్యువేషన్లో మొట్టమొదటిగా మనము సంఘానికి దూరం అయిపోతాం. ఆ డబ్బు వెనకాల పడిపోతూ ఉంటాం. ఆ ఉద్యోగం వెనకాల రాత్రింబగళ్ళు కష్టపడుతూ డబ్బు సంపాదించాలి అనే దానిలో ఆత్మీయానికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుని సహవాసానికి దూరం అయిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ధనికుడే, ధనవంతుడే అందరిని మోసం చేస్తున్నాడు. అందరితో ఇచ్చిన దానికి గుత్తేదారుడుగా ఎంతో డబ్బులు సుంకము వసూలు చేస్తూ ఉన్నాడు. ఇచ్చింది ఒక్కంత అయితే రెండంతలు, మూడంతలు అవసరం అనుకుంటే వాడు వసూలు చేస్తూ ఉన్నాడు. అయినా యేసు ఎవరని చూడగోరను కానీ వానిలో ఒక లోపం, వానికి ఒక లోపం ఉంది. ఏమిటి ఆ లోపము అని మనం చూస్తే వాడు ఒట్టివాడు. వాడి లోపం ఒట్టివాడుగా ఉన్నాడు వాడు. కాబట్టి యేసును చూడలేకపోయాడు. అందరూ పొడుగ్గా ఉన్నారు, గుంపులుగా ఉన్నారు. మరి వీడు ఆయనను చూడలేకపోతున్నాడు కనుక, వీడు పొట్టివాడు అయినందున ఆయనను చూడలేకపోయాడు. పొట్టివాడుగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, కానీ లోపం యేసును చూడలేని లోపం. యేసుని చూడలేని లోపం అయినప్పటికీ కూడా పొట్టివాడైనా గట్టివాడని, పొట్టివాడైనా తెలివిమంతుడని అనుకుంటాం మనం. అదే జరిగింది అక్కడ. వాడు పొట్టివాడైనప్పటికీ యేసును చూడాలి ఈ ఆశ నీలో ఉందా? వాక్యాన్ని వింటున్నావు కానీ, ఉద్యోగానికి వెళ్తున్నావు కానీ, వ్యాపారం చేస్తున్నావు కానీ, ఎంతో రుస్తు సంపాదిస్తున్నావు కానీ, డబలు త్రిబలు ఓటీలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నావు కానీ యేసు ఎవరో చూడాలని ఆశ ఉన్నదా? యేసు ఎవరో చూడాలని ఆశ ఎప్పుడైనా నీలో కలిగిందా? యేసును చూడాలి, యేసు స్వరం వినాలి, యేసును వెంబడించాలి, యేసును స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి, యేసు నామాన్ని మహిమపరచాలి అని ఎప్పుడైనా నీవు అనుకున్నావా? కానీ ఈ వ్యక్తిలో ఆశ చూడండి.
యేసు ఎవరని చూడాలని వాడు పొట్టివాడు, జనులు గుంపులుగా ఉన్నారు, చూడలేకపోయాడు. కుప్పలు తెప్పలు. యేసయ్య వచ్చాడంటే చాలు, ఎరుకో పట్టణమే కాదు, ఆ మొత్తం ఆ నజరేతు ఆ ప్రాంతాలన్నీ కూడా, గలిలయ ప్రాంతాలన్నీ కూడా యేసు వచ్చాడంటే కుప్పలు తెప్పలుగా జనసమూహం. కొందరేమో స్వస్థతకు వస్తే, కొందరేమో ఏమో చేస్తాడు చూద్దామని ఆశతో, ఈ రకమైన ఆశలతో ఆయనను వెంబడిస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ చాలా జక్కయ్య కంటే కూడా హైట్ ఉన్నారు. యేసును చూడలేని పరిస్థితి. యేసును, ఆయన చేసే మహిమను, ఆయన చేసే అద్భుత కార్యాలను ఎలా చేస్తాడో, ఆయన ఎలా ఉంటాడో ఆయనను చూడాలి అని ఆశ. కానీ వాడు పొట్టివాడు కాబట్టి చూడలేకపోయాడు. జనసమూహము గుంపులు గుంపులు ఆయనను వెంబడిస్తున్నాయి. జనసమూహము ఆయన చుట్టూరుగా నిండిపోయి ఉన్నారు. వీడికి లోపం, పొట్టివాడు. అందరూ యేసు ప్రభు వెంబడి వస్తున్నారు. యేసు ప్రభు చుట్టూగా జనసమూహమే. కానీ పొట్టివాడైనందున వాడు చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవన రానున్నాడని కనుక్కొని అతడు ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి చూచుటకు ఒక మేడు చెట్టు. ఆలోచన, ఏం చేయాలి? ఆయనను చూడాలి, నేను ఎట్లకేలకు ఆ ప్రభువును చూడాలి. అనేకులను బాగు చేస్తున్నాడట. గురుడివారిని, కుష్ఠరోగులని, చనిపోయిన వారిని లేపుతున్నాడట. అనేకమైన సూచక క్రియలు, అద్భుత కార్యాలు ఈ యేసు ప్రభు చేస్తున్నాడట. ఈయన గొప్పవాడట అనేది ఆయన విన్నాడు. కానీ ఆయనను చూడలే. ఆయన గురించి విన్నాడు కానీ ఆయనను చూడలే. ఆయన సరాసరి అక్కడికి వస్తున్నాడు, ఎరుకో పట్టణంలోకి ప్రవేశిస్తున్నాడు అనే మాట ఎప్పుడైతే ఆయన విన్నాడో ఆయనలో ఒక ఆశ కలిగింది, ఆయనలో ఒక ప్రేరేపణ వచ్చింది. యేసు ప్రభుల్ని అటకేలకి చూడాలి. కానీ లోపం ఒకటి, వాడు పొట్టివాడు. అయినా జనసమూహం ఉన్నది చూసి గమనించాడు కాబట్టి పరిగెత్తుకొని పోయాడు. పోయి ఒక మేడు చెట్టును ఎక్కాడు. ఎందుకని? మేడు చెట్టు ఎక్కితే అందరికంటే హైట్గా నేను ఉండిపోతా. అప్పుడు యేసయ్యను నేను కనులారా నిలువెల్లా ఆయన నేను చూడగలుగుతా. ఆయన ఎవరో, ఎలాంటి కార్యాన్ని చేస్తాడో, ఎలాంటి అద్భుతాలు చేస్తాడో నేను అక్కడి నుంచి ఆయనను కానీ నేను చూడగలుగుతా. ఆయన నాకు తేటగా అగుపడతాడు, ఎవరు నాకు అడ్డుండరు అని ఆలోచన తనలోనికి రావటం. ఆయన వెంటనే మేడు చెట్టును ఆశ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఆశ దేవుని సన్నిధికి నడిపిస్తుంది. మొదట మనలో ఆశ కలగాలి. దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని ఆరాధించాలని, దేవుని ఘనపరచాలని, ఆయన చేసే అద్భుత కార్యాలను వివరించి తెలుసుకోవాలని ఆశ ఎప్పుడైతే మనలో ఉంటుందో వెంటనే ఆయన సన్నిధికి పరిగెత్తుతాం. లోపాలు మనకి ఎన్నెన్నో ఉండవచ్చు. వాడు పొట్టివాడే కావచ్చు, నువ్వు త్రాగుబోతువే కావచ్చు. వాడు పొట్టివాడే కావచ్చు, నువ్వు తిరుగుబోతువే కావచ్చు. వాడు పొట్టివాడే కావచ్చు, నీవు పెద్ద గుండవు కావచ్చు. అది ఏదైనా సరే, లోపం ఏదైనా సరే, ఆశ నీలో ఉంటే ప్రభువుని నువ్వు సూటిగా చూడగలుగుతావు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. హల్లెలూయా. లోపం లేని వ్యక్తి ఎవరు? ఈ లోకంలో ప్రతివాడు లోపంలో జీవిస్తున్నాడు, లోపంలో బ్రతుకుతున్నాడు, లోపంలోనే ఉంటున్నాడు. కనుక యేసును చూడలేకపోతున్నాడు. ఆ లోపాన్ని సవరించుకొని, ఆ లోపాన్ని సరిచేసుకొని, ఆ లోపాన్ని యేసు మార్గంలో నడిచే స్థితిలోకి తీసుకొని వెళితే
ఆ యేసు ఎక్కడున్నాడు, ఆ యేసు ఆరాధన ఎలా ఉంటుంది, ఆ యేసుని అందరూ ఆరాధిస్తున్నారు, ఆయన చేసే అద్భుత కార్యమైన సాక్ష్యాలు ఏమిటి అని వినటం నువ్వు వేగిరపడినట్టయితే నీ లోపము నీకు అడ్డు కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పొట్టివాడుగా ఇక నేను చూడలేను కదా, ఎందుకులే అని అనుకుని ఇంటికి వెళ్ళాడా? పొట్టోడైనంత మాత్రాన నా ఆశలో ఆయన కనబడడు, నేను వేగిరంగా ఎందుకు ఇలా వెయిట్ చేయాలి, ఎందుకు నా సమయాన్ని నేను వృధాపరచాలి, నాకు ఒక గంట నేను వెయిట్ చేస్తే కొన్ని వందల పైసలు నేను సంపాదించవచ్చు, మంచి వ్యాపారం నాది, సుంకపు అనేకులకు ద్రవ్యాన్ని ఇవ్వాలి, వసూలు చేయాలి, నా పని పాటును వదులుకొని ఎందుకు నేను చూడాలి అని ఆయన అనుకున్నాడా? నా లోపమే నేను పొట్టివాడిని, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అనుకున్నాడా? లోపం ఏదైనా సరే ఆయనలో ఆశ, ఆయనలో ప్రేరేపణ, ఆయన ఎవరో నేను చూడాలి, ఆయన ఎవరో నేను చూడాలి. ఆ ఆశ నువ్వు కలిగి ఉన్నావా? ఆయనని ఎవరో నేను చూడాలని నీ లోపాలు నీకున్నప్పటికీ నీ లోపాలను నువ్వు సరిచేసుకొని ఆయన సన్నిధికి ఎప్పుడైనా వెళ్ళావా? అయితే ఈయన ఆలోచన చూడండి, మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము, దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నీవు ఇలాంటి ఆశ ఉంటే అది సంఘమైనా, సహవాసమైనా, అది ఇల్లైనా, మందిరమైనా, అది సరే, ఇది ఏదైనా సరే, ఆయన నీలో ఆశ ఉంటే సరాసరిగా సాక్షాత్తు ఆయన్నే నీ దగ్గరికి వచ్చాను నేనేం చేస్తాడట? పలకరిస్తాడు. జక్కయ్య పరిస్థితిని చూడండి. యేసు ఆయన చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచాడు. పొట్టోడైండు, ఆయన ఏమైపోయాడు? ఇప్పుడు చెట్టెక్కి యేసుకు పైగా చెట్టు మీద నిలబడ్డాడు. అప్పుడు యేసు ప్రభు ఎవరిని చూడాలి? జక్కయ్యని చూడాలంటే ఎలా చూడాలి? కన్నులెత్తి జక్కయ్యని చూడాలి. అదే జరిగింది అక్కడ. యేసు ప్రభును జక్కయ్య కన్నులెత్తి చూసేది పోయి పొట్టోడైనందున చెట్టు ఎక్కాడు కాబట్టి ఆ యేసయ్యనే పొట్టోడైన జక్కయ్యను కన్నులెత్తి త్వరగా దిగు అంటున్నాడు. ఇంతమంది ఉన్నారు అక్కడ, ఇంతమంది గుంపులు తెప్పులుగా అక్కడ ఆయన చుట్టూరుగా ఉన్నారే, జన సమూహంతో నింపబడి ఉన్నారే. ఆ జన సమూహంలో ఈయన కంటే ఘోరమైన వ్యక్తి లేడా? ఆ జన సమూహంలో ఈయన కంటే ఇంకా ధనవంతుడు లేడా? ఈయన కంటే పాపి అయిన వాడు లేడా? మోసం చేసి మరి అంత జన సమూహంలో కేవలం ఈయన ఇంటికే లేదా ఈయన దగ్గరికే, ఆయన ఉన్న ఆ చెట్టు దగ్గరికే యేసు ప్రభు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాడు పాపి, మోసకాడు, పాపి అయినా మోసం చేసే బహుఘోరమైన వ్యక్తి. వాని గురించి అక్కడ ఉన్న 500 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, వాని గురించే గురుగుతూ ఉండే గొప్ప క్యారెక్టర్ కలిగిన జక్కయ్య. అందరూ మొదలుపెట్టారు. పాపి అయిన ఇతన్ని పలకరించడం ఏంది? చూడండి అక్కడ యేసు ఆయన ఉన్న చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకుని దేవునికి స్తోత్రం. త్వరగా దిగాడు. యేసు వచ్చినప్పుడు, యేసు స్వరము విన్నప్పుడు నీలో తొందరపాటు లేకపోతే, త్వరపాటు లేకపోతే కష్టం. మేడి చెట్టు ఎక్కాడు కానీ యేసు వచ్చి పిలవంగానే త్వరగా దిగాడు కానీ సంపాదించిన సంపదనకు సిగ్గుపడుతున్నాడు. ఎటువైనా అన్యాయంగా సంపాదించిందే కనబడుతుంది కదా ఇంట్లోకి.
ఎలా తీసుకెళ్ళాలి ఏసే? తీసుకెళ్తే అన్యాయం సొమ్ముతో ఇల్లంతా సమకూర్చాడు. టీవీ, ఫ్రిడ్జ్, మోసము చేసి అన్ని ఇంట్లో అన్ని సౌలతులు కలిగిన ఇల్లుగా చేసుకున్నాడు. కానీ అదంతా కూడా ఏసే గమనిస్తే నా పరిస్థితి ఏంటి? నా ఇంటిలోనికి వస్తానంటాడు. త్వరగా దిగుము, నేడు నీ ఇంటిలో ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి అతని సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ ఇది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయవలెనని చాలా సనుగుకొని. ఇలాంటి వాడు అందరికీ విసుకొచ్చిపోయింది. జక్కయ్యని చూసి చీ కొడుతున్నారు, చికాకు చేస్తున్నారు. ఒకంత ఇచ్చి ఎంతెంతనో ఇచ్చేదాకా పరువు తీస్తుండే బజార్లో. ఇస్తావా సస్తావా అనే రీతిగా మాట్లాడే ఈ వ్యక్తి, మాటలు వినని వ్యక్తి, ఈయన దగ్గరికి, ఆ పాపి దగ్గరికి, ఇంత మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నా ఇతని దగ్గరికా? ఏంటి ఈ త్రాగుబోతుడు మారిపోయాడేంటి? ఈ తిరుగుబోతు మారిపోయాడేంటి? ఈ రౌడీ షీటర్ మారిపోయాడేంటి? ఏంటి యేసయ్య మాటలు ఇంత అద్భుతంగా, ఇంతవరకు గొప్పగా ఈయన నోటి నుంచి మాటలు వస్తున్నాయి? వీడు ఒక పెద్ద త్రాగుబోతండి. ఎప్పుడు చూసినా త్రాగుతాడు, భార్యను వేధిస్తాడు, త్రాగుతాడు, పిల్లలను వేధిస్తాడు, త్రాగుతాడు, ఉద్యోగానికి వెళ్ళడు, త్రాగుతాడు, ఎప్పుడు రోడ్ల పైన తిరుగుతాడు, తాగుతాడు, ఎడబడితే ఆడ పడిపోతాడు. వీడా ఏంటి ఇంత అద్భుతమా? ఇంత అద్భుతం, వీరిలో ఇంత గొప్ప మార్పా? ఏమిటి ఇలా మారిపోయాడు? ఏమిటి వీనిలో ఏంది ఈ శక్తి? ఎంతమంది లేరంటారు? మార్పు కలిగిన వ్యక్తి, ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఈ స్త్రీ, ఎక్కడ పోతే కనబడే ఈ స్త్రీ, చెడ్డ పనులు చేయడానికి ముందుండే ఈ స్త్రీ, ఏంటి ఈమెలో ఇంత గొప్ప మార్పు? యేసయ్య హృదయంలోనే తన ఇంటిలో చేర్చుకుంటే ఎంత పాపి అయిన వాడైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, అక్కడ అనుకున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏమిటి ఈయన ఇంత ఘోరమైన పాపి దగ్గరికి వెళ్ళటం అనుకుంటున్నారు. మనసులో బాధపడుతున్నారు. అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళనని సనుకొనుచున్నారు, ఉరుకొనుచున్నారు. అది యేసు ప్రభుకు కూడా వినబడుతుంది. వారు సనుక్కోవడం, గునుక్కోవడం. వీడొక పాపి కదా, ఈయన దగ్గర వెళ్తారు. వీడిని ఎవడూ ఇష్టపడడే. ప్రతి ఒక్కరు ఒక 4 మాటలతో తిడుతూ వింటారా వీడిని? ఇలాంటి మూర్ఖుని దగ్గరికి యేసయ్య వెళ్ళటం ఏంటి అని సనుక్కుంటుంటే ఆయన అంటాడు కదా, నేను నీ ఇంట్లో బస చేయ ఉన్నది కాబట్టి నువ్వు త్వరగా. అయితే 8వ వచనం, జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని పక్షమున అతనికి 4 అంతలుగా మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. మనిషిలోకి మారు మనసు. ఎంత మూర్ఖుడైనా సరే ప్రభు జీవితంలోనికి వచ్చాడంటే వారి బ్రతుకునే మార్చేస్తాడు. ఏంటి మొన్నటిదాకా ఇంత భయంకరంగా తిరిగిన వ్యక్తి, మొన్నటిదాకా ఇంత భయంకరంగా నోట్లో ఎత్తితే అన్ని భూతు మాటలే. ఏమైంది? యేసు తనలోనికి వచ్చాడు కాబట్టి యేసును చూసి మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి జక్కయ్య నిలబడ్డాడు. ఎంత సిగ్గుపడతాడు, ఎంత ఆస్తి నేను అందరితో సంపాదించుకున్నాను కదా, చిచి నా యేసయ్య నా ఇంటిలోకి వచ్చాడు కాబట్టి ఈ అన్యాయమైన సొమ్ము నా ఇంట్లో ఉండటానికి తీర్మానం తీసుకున్నాడు. హృదయం తొందరగా మారు మనస్సు, పశ్చాత్తాపం వచ్చింది. తనలో మార్పు ఎంత గొప్పగా వచ్చిందంటే ఎవరి దగ్గర అన్యాయంగా 1 వంతు తీసుకుంటే వాడికి 4 అంతలు ఇచ్చేంత స్థితిలోకి దిగసారిపోయాడు.
అది గమనిస్తున్నారు అందరూ. ఏంటి ఇంత మూర్ఖుడు, ఎవని మాట వినడు వీడు. ఇలాంటి వాడు ప్రభు ఆ ఇంట్లో ప్రవేశించగానే బయటికి తెచ్చి ధనాన్ని ఒక్కంతలు, రెండంతలు, మూడంతలుగా అందరికీ పంచిపెడుతున్నాడు. అది కట్టున్నాడు అక్కడ. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యోధనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని పక్షమున అతనికి 4 అంతలు మరలా చెల్లుతుందని ప్రభుతో చెప్పాడు. ఇది కావాలి మనిషిలో మార్పు. మనిషి యేసు ప్రభును అనుసరిస్తున్నాడు, నడుస్తున్నాడంటే ఈ గొప్ప మార్పు కావాలి. అప్పుడు ప్రభు అయిన యేసు అంటాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు కనుక నేడు ఈ ఇంటికి రక్షణ ఇది కావాలి. రక్షింపబడాలి. పాపిగా జీవిస్తే పరలోకము చేరలేము. పాపిగాని ఉండి పాపిగా మరణిస్తే నిత్య నరకానికి వెళ్తాం. జక్కయ్య పరిస్థితిలో మార్పును చూసాం. జక్కయ్య యేసు ప్రభుని ఎలా ఆహ్వానించాడో చూసాం. జక్కయ్యను ప్రభును చూడాలని జక్కయ్య ఎలా మేడి చెట్టు ఎక్కాడో గమనించాడు. వాడి లోపం వాడికి అడ్డొచ్చినా ఆయనను చూడాలని బహుఆశ. ఎందుకో తెలుసా? ఇవన్నీ తన జీవితంలో మార్పు కలగటానికి, తనను ఒక మనిషిగా నిలబెట్టి సొసైటీలో, సంఘంలో ఒక మనిషిగా ఆయనకు ఉన్నత స్థానాన్ని దేవుడు ఆయనకు కలిగించటానికి, పాపి అనే మాటను తొలగించటానికి ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి ఇది ఈ పాపి అనే ముద్రను తీసేసి అబ్రహాము సంతానములను వచ్చిన కుమారుడే. ఈ ఇల్లు కూడా నేడు రక్షించబడ్డానికి యోగ్యకరమే అనేది ప్రభు ఆలోచన. అన్నీ తుడిచిపోయినాయి, అన్నీ మాఫీ అయిపోయినాయి. ప్రభు రావటం ద్వారా తను తీసుకున్న 1 అంతు 4 అంతులు చెల్లించాడు. అక్కడ తను చేసిన పాపము, పాపి అనే దాన్ని ముద్రను తొలగించుకున్నాడు. అదే జరగాలి మన జీవితంలో. త్రాగుబోతు అనే మాటను తీసేయాలి. వ్యభిచారి తీసేయాలి. నోటికి మొక్కాలి ఎన్ని బూతులు తీసేయాలి. తన కుటుంబాన్ని సరి చేసుకోదు తీసేయాలి. నానా విధములైన లోపాలను సరి చేసుకుంటేనే యేసుక్రీస్తు ప్రభు వారి హృదయంలో జక్కయ్యలో కలిగిన మార్పును మన ఇంటిలోని కూడా దేవుడు ప్రవేశపెడతాడు. అప్పుడే ఇంటికి రక్షణ, అప్పుడే ఇంటికి క్షేమము, అప్పుడే ఇంటికి విడుదల, అప్పుడే ఈ ఇంటిని దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబముగా నేడే ఈ ఇంటికి రక్షణ ప్రభు అంటాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు కనుక నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో. సో యేసు ప్రభు వచ్చింది ధనవంతుల కొరకు కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల కొరకు కాదు, ఆస్తి అంతస్తులు సంపాదించిన వ్యక్తుల కొరకు కాదు. నశించిపోయి అటువంటి వారిని వెతికి జీవితాన్ని పాడు చేస్తాడు. తాగి 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 శరీరము పాడయి, అవయాలు పాడయి, బెడ్డుకు అతుక్కపోయి తిరిగి వాని స్వస్థపరిచి వాని లేవనెత్తి ఒక పాత్రగా వాని తయారు చేసి జక్కయ్య వారిని, వారి కుటుంబాన్ని నిలబెట్టాలని ప్రభు వస్తున్నాడు. ఇది నువ్వు ఆహ్వానిస్తావా? నశించిన వారి కొరకే కదా ఆయన వచ్చింది, ధనవంతుల కొరకు కాదు, పేరు ప్రఖ్యాతలు ఉన్న వేరే వ్యక్తుల కొరకు కాదు, హోదాలు అధికారం ఉన్న వేరే వ్యక్తుల కొరకు కాదు. కానీ తన శరీరాలను పాడు చేసుకుని వాటికి వీటికి బానిసైపోయి డ్రగ్స్కు, తాగుడుకు, మద్యానికి, సిగరెట్లకు, గుట్కాలకు జీవితాలను పాడు చేస్తూ అన్యాయముగా హఠాత్తుగా 30 సంవత్సరాలకి లోకాన్ని విడిచిపెట్టి, 40 సంవత్సరాలకే లోకాన్ని విడిచిపెట్టి వారి కొరకై వారిని రక్షించి కాపాడి నశించిపోతున్న వారిని లావనెత్తి ఆ కుటుంబానికి వెలుగును, రక్షణ ఇవ్వటానికి
ప్రభు అయిన యేసు ఈ లోకానికి ఇది అర్థం చేసుకో. భయంకరమైన పాపి మారలేదా? వీడు మారడు. వీడి జీవితంలో వీడు ఇంతే జక్కయ్య, వీడు ఎన్నడూ వీడిలో మార్పు రాదు అనే వ్యక్తిని అక్కడ ఉన్న 1000 మంది గమనించలేదా? అక్కడ యేసు ప్రభు వెంబడి గుంపులు తెంపలుగా వచ్చిన వారు ఆయనలో మార్పును చూడలేదా? వారి ఎదుటనే ప్రభువా నేను అన్యాయంగా తీసుకున్న ఈ డబ్బును నేను పంచిపెడుతున్నాను, మార్పును గమనించలేదా? ఆనాటి జక్కయ్య ప్రభు సేవలో ప్రభు కొరకే జీవించడం ఆరంభించాడు. ప్రభు పరిచర్యలో ముందుకున్న కొనసాగించడం, తనకి ఏది అడ్డంకు రాలేదు. ఇంకా నేను పొట్టివాడనని ప్రభు సేవలో వెళ్ళలేదని కాదు, ఆయన వెళ్తూనే ఉన్నాడు. అందరికీ మాదిరికరమైన జీవితం. పాపి అనే మాట ఆ ముద్రను తీసివేసి కేవలం ఆయనకు మాత్రమే సాధ్యం. యేసు ప్రభుల వారికి మాత్రమే సాధ్యం. నీవు పాపిగా జీవిస్తున్న నిన్ను ఆ ముద్రను తెచ్చివేస్తాడు, అధికారంతో పంపబడిన క్రీస్తు. కాబట్టి మరి జక్కయ్య ఎరుకో పట్టణంలోనే గొప్పవాడుగా, ధనికుడిగా ఉన్నప్పటికీ ఒక పాపిగా అనేకులను బాధ పెడుతున్నప్పటికీ కూడా తనలో ఉన్న మార్పును బట్టి ఎంతగా అంటే ఆ ఇంటిని రక్షించినంతగా, తన జీవితాన్ని రక్షించుకునే అంతగా మరి నశించి కృంగి కుషించిపోతున్న జీవితాలను మేలుకొల్పి లేపడానికే, వెతికి వారిని వెంబడించడానికి ప్రభు అయిన యేసు వచ్చాడని నమ్మి విశ్వసించి ఈ వర్తమానాన్ని మన హృదయంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడై ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభు, జక్కయ్యను మరొకసారి మేము నెమరు వేస్తున్నాం. లోపం ఏదైనా సరే దాని పక్కన పెట్టి నిన్ను ఆహ్వానించడానికి, నీ సన్నిధికి రావటానికి, ఇష్టపడడానికి మనసును అనుగ్రహించమని, జక్కయ్య లాంటి మనస్సును మాకు దయచేయమని మరొక్కసారి ఆ మాటల ద్వారా మమ్మల్ని మేమే ప్రశ్నించుకొని సన్నిధికి వచ్చేటకు సహాయాన్ని దయచేయమని, నశించిపోకుండా రక్షించబడి తిరిగి ప్రభువాని సన్నిధిలో చేర్చబడ్డాం. సహాని కృపను దాయిచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి బలలో పాలు పంపులు పొందుకుందాం. దేవుని సన్నిధిలో నువ్వు పాపివని, ఆయన సన్నిధిలో నువ్వు ఒక్కసారి తీర్మానము తీసుకొని ప్రభువా నేను చేసిన పాపాలను, నేను చేసిన తప్పులను క్షమించమని ఇదిగోని బలలో పాలు పంపులు పొందనైనా నన్ను సిద్ధపాటు చేయండి. చేసిన తప్పులను క్షమించి మన్నించి నీ యొక్క బలలో పాత్రులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థనలో గడపండి. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలనైనా. ఈ శరీరాన్ని రొట్టెగా మీరు మాకు ఇచ్చారు. ఈ రొట్టెలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తండ్రి సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. దయచేసి ప్రార్థన పూర్వకంగా ప్రభు శరీరంలో పాలు పంపులు పొందమని ప్రభు మనం చేస్తాం.
ఆ ప్రకాశమే భోజనమైన పిమ్మడైన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమునైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పాను. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నీ శరీరంలో పాలు పంపులు పొందుకున్నాం, తిరిగి నీ రక్తంలో పాలు పంపులు పొందునై ఉన్నాం. ఎందరైతే ఈ రక్తంలో పాలు పంపులు పొందుతున్నారో అటు బిడ్డలను ప్రత్యేకంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందగలరని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు పర్యమైన మరణమును రుచి చూడరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మహా ప్రేమ కలిగిన మా ప్రభా మీకు స్తోత్రాలు. సంగమును మీరు ఆజ్ఞాపించిన ప్రకారం శిరస వహించి నీ శరీరంలోనూ నీ రక్తంలోనూ పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించి ఇటు తరుణం లేని బిడ్డలు ఎందరో ఉన్నారు, మాకు అనుగ్రహించినట్టు వారికి కూడా దయచేయగలరని ప్రతి ఒక్కరూ మారి మనసు పొంది బాప్తిస్మం తీసుకొని బలలో పాలు పంపులు పొంది యోగ్యతకు పాత్రులుగా నిలబెట్టగలరు. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. దయచేసి గమనించండి. మరి ప్రతి దినం ఆల్టర్నేట్ డే 7 గంటలకి ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రభువును స్తుతించడం, ఆరాధించడం. సో దయచేసి గమనించి అటు లైవ్లో ప్రతి ఒక్కరు పాలు పంపులు పొందండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నా సరే మీరు మీ యొక్క మెసేజ్ మీరు మాకు అందించినట్లయితే తప్పక మీ యొక్క కోరికల చొప్పున మీకున్న ప్రార్థన రిక్వెస్ట్ను తప్పక మేము స్వీకరిస్తాం. మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. మీరు కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని పరిచయం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మరి ప్రతి ఆదివారం ఉదయకాలం 12 గంటలకి ఆన్లైన్ సర్వీస్ ఆరాధన క్రమం జరుగుతుంది. కాబట్టి మరి యొక్క ఆరాధనలో కూడా మాతో కూడా వాళ్ళు పంపులు పొందండి అని ప్రభు మనం చేస్తున్నాం. మరి చివరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవుపుచ్చుకుందాం. త్వరలో ఉంచుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవు నిత్యము మమ్మల్ని ఏలే మహారాజు ప్రభా మీకు స్తోత్రాలు. యేసు ప్రభా నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, వందన. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరచు. మా నాయకులను ప్రభా, రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను, మంత్రులను, అధికారులను, గవర్నమెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను బట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కరోనా లాంటి వైరస్లను తీసివేయండి. ఆయా సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించండి. భూకంపాలను, యుద్ధాలను ఆపివేయమని ప్రార్థిస్తున్నాను. మా రైతు బిడ్డలు పండించిన ప్రతి పంటను చక్కటి గిట్టుబాటులో వచ్చేలాగున సహాయం దయచి
ప్రత్యేకంగా మా ప్రభు బేతేలు క్రీస్తు సంఘం యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే మాతో పాటు ఆరాధనలో పాల్పంపులు పొందారంటే బిడ్డలు మరి కుటుంబాలు వారికి అనుగ్రహించిన సమస్తాన్ని ప్రభావం మీరు దీవించి మీ రెక్కల కింద భద్రపరచండి. ఆయా సంఘాల్లోనైనా దైవజనులను వారి కుటుంబాలను అనుగ్రహించిన బిడ్డలను పరిచర్యను ప్రభావం అనుగ్రహించిన సంఘాన్ని దీవించి నీ కృపలో ఆదరించండి. రక్త సంబంధం బంధుమిత్రులను స్నేహితులను శ్రేయోభిలాష అన్నదమ్ములను అక్షరులను బంధుమిత్రులను ప్రభావం దీవించండి, ఆశీర్వదించండి. జోన్స్ తన యొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నాడు. బిడ్డలు లేక గర్భఫలం కొరకు ప్రార్థన కోరి ఉన్నాడు. ఆ బిడ్డల కోరికను మన్నింపు చేసి తండ్రి మీరు బహుమానానికి వారసులుగా వారిని నిలబెట్టమని ఇద్దరు బిడ్డలను తండ్రి మీరు కాచి కాపాడగలని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా అన్నలను వదినలకు పౌలను బామడుతున్న మడుతున్న వదిన నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్న కృప చూపండి. డూపు నానిని బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకుంటే మరి యొక్క గర్భఫలం దాయిచేయండి. ఇచ్చిన సుసన్న సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందును మనుషులు దాని కుమార్తె ఎదిగి పెద్దది రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసి బిడ్డగా బిడ్డను అభిషేకించండి. తండ్రి గారి ఆత్మకు తల్లి గారి ఆత్మకు శాంతి సమాధానం తెచ్చి రాని వద్ద ఆత్మకు శాంతి సమాధానం తెచ్చి ప్రత్యేకంగా మా ప్రభావ మరి రాష్ట్రం దేవించి ఆరోగ్య బలము శక్తిని దయచేసినందుకు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యం నీ సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం దయచి అదే రీతిగా మా ప్రభావ పాలించి వారిని కన్నైన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వివాహ దినములు జన్మదిన జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. ఆయా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపొచ్చండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల యేసు నామమున కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టాం. అటు ఉద్యోగంలోనూ ఇటు తండ్రి ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందన. ఏకేటాలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించి ఆశీర్వదించి కుషాగూడి డిపోలో పనిచేస్తున్న నాతోటి కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారు కూడా, సిఏ గారు కూడా, ఎంఎఫ్ గారు కూడా ప్రతి కుటుంబం ఈ నామంలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రభా ఈ యొక్క పునరుత్థాన దినములో ఎందరెందరో ప్రభు నీ సన్నిధిలో ఆహ్వానితులై నీ సన్నిధిలో నేను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వదించగలరు. యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరు. మాకు కావలసిన ఆహారము దయచేసి మమ్మల్ని శోధనలతో కట్టడం తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకుని సహవాసమైన కూడిన మనకు సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైన ఉండునుగాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పవననము, పంపుము దయా చేత పతిత పవననము, నిపుము నీ సేవాయ ముక్తి కనుమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. Praise the Lord. Hallelujah.